Hi, good afternoon. So, glycolysis steps చూసాము నిన్న మెయిన్ పార్ట్ ఆఫ్ ద టాపిక్. చాలా మంచి చక్కగా డిఫరెంట్ కలర్స్ తోటి పాత్వేస్ స్ట్రక్చర్స్ తోటి వేసి పిక్స్ పెట్టారు. ఐ థింక్ సత్యవేణి, సుప్రజ, ఆశ్రిత, జగదీశ్వరి. సో అందరినీ మళ్ళీ నాకు పెట్టేమని కాదు, ఇప్పుడు చక్కగా సిన్సియర్గా అందంగా చక్కగా స్ట్రక్చర్స్ అన్నీ వేసి చక్కగా పిక్స్ పెట్టారు. నైస్ బిగినింగ్ కదా. సో స్టార్టింగ్ అనేది కొంచెం మంచిగా కలర్ఫుల్గా పాజిటివ్గా ఉంటే బండి స్మూత్గా వెళ్ళిపోతుంది కదా. సో అందరూ కూడా ఒకసారి వాళ్ళని పంపించమని చెప్పండి ఎలా వేశారో. టాప్ 10 అలా పడిపోవాల్సిందే, ఏమి రాయక్కర్లేదు. ఆ సైకిల్ అలాగా చక్కగా అలా వేశారంటే 10 పడిపోతుంది అంతే. ఫుల్ స్కోరింగ్ పేపర్ మెటబాలజీ, మీరు రాసేయక్కర్లేదు. స్ట్రక్చర్స్ అన్నీ వేశారంటే టక్కున ఎలా వేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఫుల్ మార్క్స్, రిటర్న్ పార్ట్ ఏం అక్కర్లేదు. అయితే ఆ గ్రిప్ సాధించాలి స్ట్రక్చర్స్ పాత్వేస్. ఎలా అయిపోతుందంటే ఎడిక్ట్ అయిపోతారు మీరు ఆ పాత్వేస్ వేయడానికి. అలా వేసి 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 ఒక 10 సైకిల్స్ అయ్యేసరికి నైట్ ఏదో ఒక పాత్వే వేస్తే కానీ నిద్రపట్టదు. మేము అలా అయిపోయేవాడు ఎంఎస్సీలో. ఏదో ఒకటి యూరియా సైకిల్, గ్లైకోజెన్సిస్, గ్లైకాలసిస్, టీసీ సైకిల్, ఏదో ఒకటి సైకిల్ చక్కగా అలా వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఎడిక్ట్ అయిపోతాం అనమాట కొన్నాళ్ళకి స్ట్రక్చర్స్ వేసి వేసి. అలా ఒక రోజుకు పాత్వే వేస్తే కానీ నిద్రపట్టదు. అలా ఉండాలి స్టూడెంట్ అంటే కదా. సో సో ఇవి చిన్న చిన్న టాపిక్స్. ఇవి మెయిన్ ఎనర్జీ ఈల్డింగ్ గ్లైకాలసిస్ ఖాతా, ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ అంటాం. ఎంత ఖర్చు అయింది, ఎంత వాడుకున్నాము, ఎంత సంపాదించాము, అది బ్యాలెన్స్ షీట్. ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. 2 ATP ప్రిపరేటరీ ఫేజ్లో ఖర్చు అవుతాయి, తర్వాత 4 ATP వస్తాయి. సో 2 నెట్ గెయిన్ అని చెప్పి అది ఈక్వేషన్ ఫామ్లో వేయాలి కదా. టోటల్ ఓవరాల్ ఈక్వేషన్ వేయాలి కదా. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఈక్వేషన్ ఆఫ్ గ్లైకాలసిస్. గ్లూకోజ్ 2 ATP 2 NAD plus 4 ADP 2 pi use 2 pyruvate 2 ADP 2 NADH 2H plus 4 ATP H2. అటు ఇటు బ్యాలెన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాం. సేమ్ టర్మ్స్ కాంపనెంట్స్ ఉన్నవి క్యాన్సిల్ చేస్తే నెట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? గ్లూకోజ్ NAD plus 2 ADP 2 pi 2 pyruvate 2 NADH 2H plus H2. సో ఫైనల్గా ఇది సో ఏంటిది ఇక్కడ 2 ATP నెట్ ఈక్వేషనే కాబట్టి ఇక్కడ మనం దీన్ని వర్డ్స్లో ఏం చెప్పాలంటే 2 NAD ప్లస్ ఏమో రెడ్యూస్ అయ్యాయి టు 2 NADH ఫస్ట్ పాయింట్. తర్వాత 2 ADP అండ్ 2 పై కలిపి 2 ATP ఫామ్ అయ్యాయి. ఇది రెండు ఖాతా అనమాట. 2 NAD ప్లస్ ఆర్ రెడ్యూస్ టు 2 NADH అండ్ 2 ADP అండ్ 2 ATP జాయింట్ ఫామ్ 2 ATP అనేది ఈ రెండు కన్క్లూజివ్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జెటిక్స్ లేదా బ్యాలెన్స్ షీట్, ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గ్లైకాలసిస్ అంటాం. ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకసారి చూడండి. రీఆక్సిడైజ్డ్ ఇన్ ETC NADH మళ్ళీ ప్రొడ్యూస్ అయిన NADH ఏమవ్వాలి? అందులోంచి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆక్సిజన్కి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా ఆక్సిజన్కి చేరితే ఇది రీఆక్సిడైజ్ అవుతుంది, మళ్ళీ NAD ప్లస్ స్టేట్కి వస్తుంది. ఇది రెడ్యూస్డ్ స్టేట్. ఇందులో హైడ్రోడ్ అయాన్స్ అన్ని ఈ ఆక్సిజన్కి వెళ్ళిపోతే ఇది NAD ప్లస్ కింద మారాలి. మారితే అప్పుడు మళ్ళీ NAD ప్లస్ మళ్ళీ గ్లైకాలసిస్ని కంటిన్యూ చేస్తుంది కదా. ఇది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో చెప్తాం. ఈ ఆక్సిజన్ సప్లై లేదనుకోండి ఈక్వేషన్ జరగదు. NAD ప్లస్ జనరేట్ అవ్వలేదు అనుకోండి గ్లైకాలసిస్ అయిపోతుంది అక్కడ. అదే జరిగేది ఎరోబిక్ కండిషన్స్లో. సో NADH షుడ్ బి రీఆక్సిడైజ్డ్ through electron transport chain in which electrons are transferred to oxygen to form water molecule. So the పై రియాక్షన్ దేనికి సంబంధించింది? రీఆక్సిడేషన్ ఆఫ్ NADHకి సంబంధించింది, which is connected to electron transport chain. సెకండ్ది జస్ట్ ATP సింథసిస్ అంతే. ఇదంతా కూడా బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గ్లైకాలసిస్ ఎండింగ్లో ఇది వెయ్యాలి మెయిన్ ఆన్సర్. ఏ స్టెప్ దగ్గర జనరేట్ అవుతున్నాయి, ఏ స్టెప్ దగ్గర రీయూజ్ అవుతున్నాయి అనేది 1, 3, 7, 10 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాత్వే ఎలాగో మీకు గుర్తుంటుంది కాబట్టి ఆ 1, 3, 7 రియాక్షన్స్ తెచ్చేస్తాం. గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ దగ్గర ఒక ATP కట్ చేయండి. నెక్స్ట్ ఫాస్ఫారిలేషన్ కోసం నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఇంకొక ATP కట్ చేయండి. జనరేషన్స్ ఎక్కడ జరిగాయి? 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ నుంచి 3-ఫాస్ఫోగ్లిసరేట్
మరి ఫాస్ఫేట్ పోయింది కదా, ఫాస్ఫేట్ ఏమైంది, ఏడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఏటీపీ తయారైంది. సో అక్కడ మళ్ళీ 2 మాలిక్యూల్స్ ఉంటాయి కదా, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 2 కదా, సో 1 into 2 2, మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కన్వర్టెడ్ టు పైరువేట్, అక్కడ మళ్ళీ 2 ఏటీపీ జనరేట్ అవుతాయి. సో టోటల్ 4 ఏటీపీ, 2 ఏమో ఖర్చు అయ్యాయి, నెట్ గెయిన్ 2 ఏటీపీ. ఇది ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏటీపీ ఆర్ ఎనర్జీ ఈల్డ్ ఇన్ గ్లైకాలసిస్. ఓకే, చాలా చిన్న టాపిక్ ఇది. ఓకే, క్లోజప్లో కనపడిపోతున్నట్టు. సో ఫేట్ ఆఫ్ పైరువేట్ ఎనర్జీ ఈల్డ్. పైరువేట్ ఫేట్ ఏంటి, పైరువేట్ దాకా ఫామ్ అయింది, దాని తర్వాత దాని రూట్స్ ఏంటి, డిఫరెంట్ రూట్స్. వాట్ హ్యాపన్స్ టు పైరువేట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ O2 అండ్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ O2. గ్లూకోజ్ గివ్స్ 2 పైరువేట్ మాలిక్యూల్స్ త్రూ గ్లైకాలసిస్. అక్కడ వరకు బాగానే ఉంది. ఏరోబిక్ కండిషన్స్, దట్ ఈస్ ఆక్సిజన్ సప్లై బాగుంది అనుకున్నప్పుడు ఇది ఫర్దర్ ఏం జరుగుతుంది, డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది, టీసీఏ సైకిల్ ఎంటర్ అవుతుంది. సో పైరువేట్ కన్వర్టెడ్ అండర్ ఏరోబిక్ కండిషన్స్ బై డీకార్బాక్సిలేషన్ టు ఎస్టైల్ కోఏ. ఎస్టైల్ కోఏ ఈజ్ ఫర్దర్ కన్వర్టెడ్ టు CO2, అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ కంప్లీట్గా కంప్లీట్ అయిపోతే వి గెట్ 4CO2 అండ్ 4H2. కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ అక్కడికి ఎండ్ అవుతుంది అనమాట ఏరోబిక్ కండిషన్స్లో. ఓకే, సో కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ బై గ్లైకాలసిస్ అండ్ లేటర్ బై టీసీఏ సైకిల్ ఈజ్ 4CO2 అండ్ H2 at the end. ఇది ఏరోబిక్ కండిషన్స్లో, ఇది మెయిన్ పార్ట్. ఆక్సిజన్ సప్లై లేదు, తగ్గింది, రెడ్యూస్డ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, అనెరోబిక్ కండిషన్స్ అంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, పైరువేట్ ఎథనాల్ అండ్ CO2 కింద కన్వర్ట్ అవుతుంది. ఎనరోబిక్ కండిషన్స్లో పైరువేట్ ఎస్టైల్డిహైడ్ అండ్ ఎస్టైల్డిహైడ్ కన్వర్టెడ్ టు ఎథనాల్ అండ్ CO2. ఈ స్టెప్ మళ్ళీ ఇది ఒక టాపిక్, ఎనరోబిక్ గ్లైకాలసిస్, దట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ టు ఇథనాల్ అండ్ CO2. మళ్ళీ మీకు వేరే వేస్తాను, అది పాస్చర్ ఎఫెక్ట్ కలిపి ఒక క్లాస్ చెప్తాను. సో పైరువేట్ అండ్ ఎనరోబిక్ కండిషన్స్, దీన్ని మనం ఫెర్మెంటేషన్ అంటాం కదా. ఇథనాల్ అండ్ CO2 mostly it occurs in yeast because of the lack of water supply. Next, anaerobic conditions. Skeletal muscle lo vigorous contracting skeletal muscles and erythrocytes and in microorganisms. Pyruvate will be converted to lactate. ఇది ఈస్ట్లో జరిగే ఎనరోబిక్ గ్లైకాలసిస్ ఫెర్మెంటేషన్. ఇది anaerobic conditions, but in vigorously contracting muscle because there is no oxygen. ఆక్సిజన్ లేకపోతే ఇందాక చెప్పాను మీకు, ఆక్సిజన్ ఉంటే ఇందాక జస్ట్ చెప్పాను NADH రీఆక్సిడేషన్ అని చెప్పి. ఆక్సిజన్ ఉంటే NADH రీఆక్సిడైజ్ అయ్యి NAD+ ప్రొడ్యూస్ చేసి గ్లైకాలసిస్ కంటిన్యూ అవుతుంది. ఆక్సిజన్ అక్కడ లేదనుకోండి, NADH ఎవరికి ఇస్తుంది, ఎలక్ట్రాన్స్ని, ETC అయిపోతుంది. ETC అయిపోతే NADH అక్కడ స్టక్అప్ అయిపోతుంది, నో NAD+. సో NADH టు NAD కన్వర్షన్ జరగదు, ఇందాక రియాక్షన్ చూడండి. సో ఆ రీఆక్సిడేషన్ ఆఫ్ NAD+ లేకపోవడం వల్ల గ్లైకాలసిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. అందుకని అది వేరే రూట్ ఎత్తుక్కుంటుంది. ఏంటది, పైరువేట్ టు లాక్టేట్ కన్వర్షన్. సో పైరువేట్ ఇస్ రెడ్యూస్డ్ టు లాక్టేట్ and NADH is regenerated. Pyruvate plus NAD plus H plus is equal to lactate plus NADH. సో ఇక్కడ పైరువేట్ రెడ్యూస్ అయ్యి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ మీకు ఏది NADH రీజనరేట్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఈ రియాక్షన్ కూడా మీకు వేస్తాను, పాస్చర్ ఎఫెక్ట్లో వస్తుంది, లేదంటే ఎనరోబిక్ గ్లైకాలసిస్లో, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అర్థమవుతుందా. పైరువేట్ సో పైరువేట్ ఈస్ రెడ్యూస్డ్ టు లాక్టేట్ అండ్ పైరువేట్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి NADH ఆక్సిడైజ్ అవుతుంది. NADH will give NAD+. సో దిస్ ఈస్ కాల్డ్
fermentation of course pyruvate to lactate conversion which occurs in anaerobic conditions in a highly contracting or highly exercising muscle due to lack of oxygen. పైరువేట్ ఈ ఫేట్ ఎత్తుక్కుంటుంది. సో పైరువేట్కి ఇన్ని దారులు ఉన్నాయి. వన్స్ పైరువేట్ అంటూ ఫామ్ అయిన తర్వాత ఆక్సిజన్ సప్లై ఉంటే కంప్లీట్గా ఆక్సిడేషన్ జరిగి టీసీఏ సైకిల్ ఎంటర్ అవుతుంది. ఈస్ట్ అటువంటి మైక్రో ఆర్గానిజమ్స్లో O2 లేకపోతే ఇథనాల్ అండ్ CO2 కింద ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. మజిల్లోనే మనలోనే ఒకవేళ O2 సప్లై లేకపోతే ఎనరోబిక్ కండిషన్స్లో అండ్ ఇన్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆర్బీసీ pyruvate will be converted to lactate and NAD plus is reoxidized. Sorry, NADH is reoxidized to NAD plus and glycolysis will continue. ఇది ఫేట్ ఆఫ్ పైరువేట్ అంటాం. నెక్స్ట్ ఎనర్జీ ఈల్డ్. ఇందాక గ్లైకాలసిస్ బ్యాలెన్స్ షీట్ అది కరెక్టే. బట్ ఇందులో ఏంటంటే ఫ్రీ ఎనర్జీ అంటాం కదా, ఆ ఫ్రీ ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుంది ఆ నంబర్స్ తోటి చెప్తున్నాం అనమాట. సో 2 స్టెప్స్ ఉన్నాయి ఇందులో గ్లైకాలసిస్లో. ఒకటి ఎనర్జీ రిలీజ్ అయింది, ఇంకోటి ఆ ఎనర్జీని తీసుకుని అంటే ఏటీపీ రిలీజ్ అవ్వడం, ఆ ఎనర్జీని తీసుకుని ఇంకొక ఫేజ్ రన్ అవ్వడం. సో ఎగ్జర్గానిక్ అండ్ ఎండర్గానిక్ రియాక్షన్స్. కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరువేట్ ప్రిపరేటరీ ఫేజ్, పే ఆఫ్ ఫేజ్ కాదండి. ఇది ఏంటంటే ఆ గ్లైకాలసిస్ని 2 భాగాల కింద విడగొట్టాం. ఏ రకంగా విడగొట్టాం? ఎనర్జీ ఈల్డింగ్ రియాక్షన్స్ పరంగా విడగొట్టాం. గ్లూకోజ్ టు పైరువేట్ అంతా కూడా ఎగ్జర్గానిక్ రియాక్షన్ అని చెప్పాం, అంటే ఎనర్జీ రిలీజ్ అయింది అని చెప్పి. ఆ ఎనర్జీ అందులో రిలీజ్ అయినటువంటి ఎనర్జీని తీసుకుని ఏటీపీ సింథసైజ్ అయింది అని. ఎనర్జీ అంటే డైరెక్ట్గా ఏటీపీ అన్నట్టు కాదు, ఫ్రీ ఎనర్జీ రిలీజ్ అయింది. ఆ ఫ్రీ ఎనర్జీని తీసుకుని ఏడీపీ ఫాస్ఫోరిలేట్ అయ్యి ఏటీపీ ఫామ్ అయింది అన్నది ఎండర్గానిక్ రియాక్షన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరువేట్, ఎగ్జర్గానిక్. ఫ్రీ ఎనర్జీ రిలీజ్ అయింది, గ్లూకోజ్ NAD ప్లస్ పైరువేట్ NADH ప్లస్. ఇందులో ఫ్రీ ఎనర్జీ ఆఫ్ హైడ్రాలిసిస్ ఎంత -146 kJ/mol రిలీజ్ అయింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ ఫ్రమ్ ఏడీపీ అండ్ పై, అది సెకండ్ ఫేజ్ గ్లైకాలసిస్లో సెకండ్ కాంపోనెంట్, ఎండర్గానిక్ కాంపోనెంట్. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఏటీపీ సింథసైజ్ అయింది. సో దిస్ ఇస్ డెల్టా G2, దిస్ ఇస్ డెల్టా G1. దిస్ ఇస్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ హైడ్రాలిసిస్, డెల్టా G-0 ఇలా రిప్రజెంట్ చేయాలి. స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ హైడ్రాలిసిస్ ఇస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. సో G1 అనేది సెకండ్ రియాక్షన్ కాబట్టి G2కి ఇది 2 ఇంటూ ఒక ఏటీపీ మాలిక్యూల్కి 30.5 kJ/mol అబ్జార్బ్ అవుతాయి, యూజ్ అవుతాయి. సో 2 ఇంటూ 30.5 61 kJ/mol. ఎండర్గానిక్ కాంపోనెంట్ ఎనర్జీ ఈజ్ టేకెన్ ఇన్సైడ్, రిలీజ్ అవ్వడం కాదు, అబ్జార్బ్ తీసుకుంటుంది, యూటిలైజ్ చేసుకుంటుంది. సో టోటల్ ఫ్రీ ఎనర్జీ ఎస్ అని పెట్టాను, సమ్ టోటల్ అనమాట. డెల్టా G = డెల్టా G1 ప్లస్ G2, ఫస్ట్ రియాక్షన్ ప్లస్ సెకండ్ రియాక్షన్. అంత -146 ప్లస్ 61 -85 kJ/mol. ఓకే, సో అంత ఎనర్జీ అది మనకి పొటెన్షియల్గా దాగి ఉంటుంది అనమాట. -85 kJ/mol ఇంకా గ్లైకాలిటిక్ ఎనర్జీ రూపంలో ఉందన్నమాట ఏటీపీ సింథసైజ్ అయిపోగా. సో ఎనర్జీ రికవరీ అనేది ఏటీపీ తయారైనప్పుడు ఎఫిషియన్సీ 60% అంటండి. రిలీజ్ అయిపోయిన ఎనర్జీ ఏటీపీ రూపంలో దాచుకోవడం వల్ల 60% ఎఫిషియన్సీగా మనం ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి రికవరీ ఎఫిషియన్సీ అంటాం. 60% ఎనర్జీ ఈజ్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఇంకొక ఖాతా ఏంటంటే ఇది ఎనర్జీ రిమైనింగ్ ఇన్ పైరువేట్. పైరువేట్లో ఉన్న ఎనర్జీ ఏటీపీ సింథసిస్, సరే ఇదే కదా మనం చెప్పాం, ఏటీపీ సింథసిస్ యూజ్ అవుతుంది. సింథసైజ్ అవగా ఇంకా చాలా ఉందంట పైరువేట్లో. కేవలం ఓన్లీ 5.2% ఆఫ్ ద ఎనర్జీ stored or hidden inside the pyruvate is only utilized to synthesize ATP. ఇంకా 5 అంటే చూడండి 95% ఇంకా ఎనర్జీ పైరువేట్లో ఉంది. అదే టీసీఏ సైకిల్, దాని తర్వాత ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఇవన్నీ జరగడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ లెక్క ఏంటి? ఎనర్జీ రిమైనింగ్ ఇన్ పైరువేట్ 28. సో కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ లేదా పైరువేట్ కంప్లీట్గా ఇంకా ఆక్సిడైజ్ అయిపోతే త్రూ టీసీఏ సైకిల్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే 2840 kJ/mol రావాలి. కానీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ? ఫస్ట్ రియాక్షన్ చూడండి 146 మనకి ఇక్కడ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ హైడ్రాలిసిస్ వచ్చింది. సో అంతే ఎంత టోటల్ పైరువేట్లో ఉన్న ఎనర్జీ ఇంత, బట్ మనకు ఓన్లీ గ్లైకాలసిస్లో రిలీజ్ అయింది 146. సో 146/2850 × 100 పర్సెంటేజ్ కడుతున్నాం 5.2%. అంటే
గ్లైకాలసిస్లో పైరువేట్ గ్లూకోజ్ నుంచి పైరువేట్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీ తీసుకుని సింథసైజ్ అయిన ఏటీపీ కేవలం పైరువేట్లో ఉన్న దాగి ఉన్న శక్తిలో ఓన్లీ 5.2% మాత్రమే. పైరువేట్ కంప్లీట్గా ఆక్సిడైజ్ అయితే 2840 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఇంకా టీసీ సైకిల్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంతా జరిగితే. సో గ్లైకాలసిస్లో మనం వాడుకునేది కేవలం పైరువేట్లో ఉన్న ఎనర్జీ ఓన్లీ 5.2% మాత్రమే వాడుతున్నాం ఏటీపీ సింథసిస్కి. మిగిలింది ఇంకా దాగి ఉంది అని. సో మచ్ ఎనర్జీ ఈజ్ రిమైనింగ్ ఇన్ పైరువేట్ అని చెప్తాం అనమాట. సో ఫేట్ ఆఫ్ పైరువేట్ అంటే పైరువేట్కి ఎన్ని దారులు ఉన్నాయి? కంప్లీట్ ఆక్సిడేషన్ ఇన్ ఏరోబిక్ కండిషన్స్, ఇన్ ఎనరోబిక్ కండిషన్స్ 2 దారులు ఉన్నాయి. అండ్ ఎక్సర్గానిక్ అండ్ ఎంటర్గానిక్ కాంపోనెంట్స్. ఎనర్జీ ఈల్డ్ ఎంత? పైరువేట్ గ్లూకోజ్ ఆక్సిడేషన్ టు పైరువేట్ తర్వాత ఎనర్జీ ఎంత ఈల్డ్ అయింది? నంబర్ ఫిగర్స్లో డెల్టా జీ, దట్ ఈస్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ హైడ్రాలసిస్ పరంగా చెప్పాము. సో దిస్ ఈస్ ఫేట్ ఆఫ్ పైరువేట్ అండ్ ఎనర్జీ.